హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ బర్ఫీని అయితే చూద్దాము. చాలా అంటే చాలా ఈజీ అండి రెసిపీ చేసుకోవడం. ఎప్పుడన్నా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. చాలా బాగుంటుంది. అలాగే రెసిపీ కూడా మీకు 100% రావాలి అంటే వీడియోలో ఉన్న ప్రతి టిప్ని ఫాలో అవ్వండి, మీకు కూడా ఈ రెసిపీ అనేది వచ్చి తీరుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, ఎంతో జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా మంచి కలర్లో ఉన్న క్యారెట్ బర్ఫీని లేట్ చేయకుండా ప్రిపేర్ చేసేద్దాం పదండి. ముందుగా ఈ క్యారెట్ బర్ఫీని చేసుకోవడం కోసం 1/2 కేజీ క్యారెట్ని చెక్కు తీసి ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో గ్రేట్ చేసుకోవాలి. అంటే కాస్త పెద్ద పెద్దగా ఉండాలి పీసెస్. మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తాం కదా, మరీ మెత్తగా అయిపోకుండా ఉండడం కోసం కాస్త పెద్దగానే గ్రేట్ చేసుకోండి. అలాగే ఈ క్యారెట్ కొన్ని ప్లేసుల్లో రెడ్ కలర్ క్యారెట్ మాత్రమే దొరుకుతూ ఉంటుంది, ఆ క్యారెట్నైనా కూడా వాడుకోవచ్చు. ఈ తురుము వచ్చేసి నాకు 3 కప్పుల వరకు తురుము అనేది అయింది. కప్పు మెజర్మెంట్లో చేసుకోండి, ఏ కప్పుకైనా తీసుకోవచ్చు. కరెక్ట్గా కొలత అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఆవు నెయ్యి అయినా పర్లేదు, గేదె నెయ్యి అయినా పర్లేదు. ఏ కప్పుతోటైతే తురుముని కొలత తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు, 3 కప్పులు క్యారెట్ తురుముకి 1/2 కప్పు వరకు శనగపిండి పడుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. మనం వేసిన నేతిలో పిండంతా కలిసి మళ్ళీ పిండంతా వేగిన తర్వాత నెయ్యి అనేది సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా శనగపిండి ముద్దగా అవుతుంది. అప్పటి వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఈ విధంగా వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా, ఆ తురుమును మొత్తాన్ని ఇందులోకి వేసుకోండి. చెప్పాను కదా ఇందాకే 3 కప్పులు క్యారెట్ తురుమును తీసుకున్నాను. అలాగే క్యారెట్ని హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోండి, మాడిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించండి. క్యారెట్లో పచ్చివాసన పోతే సరిపోతుంది, మరీ వేగాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే మనకి క్యారెట్ అనేది పొడి పొడిలాడుతూ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోటైతే క్యారెట్ తురుమును కొలిసి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పాలను పోసుకోండి. పాలు ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని తీసుకోండి. క్రీమీగా ఈ క్యారెట్ బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది. పాలను పోసిన తర్వాత క్యారెట్ మొత్తానికి పాలు పట్టేట్టుగా ఒకసారి కలిపేసుకోండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 1 విజిల్ రానివ్వండి. మరీ హై ఫ్లేమ్ పెట్టొద్దు, మనం ఇందులోకి నీళ్లు పోయలేదు, పాలను మాత్రమే పోసాము. అడుగంతా కూడా మాడిపోతుంది హై ఫ్లేమ్ పెట్టినట్టయితే. లో ఫ్లేమ్లో మాత్రమే 1 విజిల్ రానివ్వండి. మనకి క్యారెట్ కూడా కరెక్ట్గా ఉడుకుతుంది, మరియు మెత్తగా అయిపోకుండా. 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్లో ఆవిరిపోయేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 జీడిపప్పులు, ఒక 4-5 వాల్నట్స్, అలాగే ఒక 10 నుంచి 12 వరకు పిస్తా తీసుకున్నాను, ఒక 8 బాదం, అలాగే 4 యాలకులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఒకవేళ నేను చెప్పిన వాటిల్లో ఏది లేకపోయినా పర్వాలేదు, హ్యాపీగా స్కిప్ చేసేయండి. వీటన్నిటిని కూడా ఇలా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు కుక్కర్లో ఆవిరంతా కూడా పోయి ఉంటుంది కదా, ఇప్పుడు మూత తీసి చూసాము అంటే క్యారెట్ అనేది కరెక్ట్గా ఉడికింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. మరీ మెత్తగా అయిపోకూడదు, అలా అని చెప్పి క్యారెట్ పచ్చిగాను ఉండకూడదు. 1 విజిల్ వచ్చిందంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మరలా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి ఒకసారి కలుపుతూ ఈ నేతిలో 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇలా 1 నిమిషం అయ్యేటప్పటికి మనకి నేతిలో క్యారెట్ అనేది చక్కగా ఉడుకుంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతోటైతే క్యారెట్ తురుమును తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 3/4 కప్పు వేసుకోండి. మనం ఏ స్వీట్ చేసినా కానీ దేనితోటైతే స్వీట్ చేస్తున్నామో దాని ఫ్లేవర్ తెలియాలి అంటే షుగర్ అనేది కాస్త తగ్గించి వేసుకోవాలి. అలాగే ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న డ్రై నట్స్ పొడి ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఉడకనిచ్చారు అంటే మనకి క్రీమీగా క్యారెట్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. చూడటానికి పలచగా ఉంది కదా, ఇప్పుడు ఇలానే ఉన్న చల్లారేటప్పటికి గట్టిపడుతుంది. ఇదంతా కూడా ఒక నెయ్యి రాసుకున్న ఏ గిన్నెనైనా తీసుకోండి, ఆ గిన్నెలోకి వేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఇలాగా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అన్నా వేసుకొని క్యారెట్ బర్ఫీ అంతా వేసిన తర్వాత పైన ఇంకొక
టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. మనకి రెసిపీ మొత్తం రెడీ అవ్వడానికి 5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది పడుతుంది. నెయ్యి వేసిన తర్వాత ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేయండి. నెయ్యి వేయడం వల్ల మనకి స్పూన్కి కూడా అతుక్కోకుండా చాలా నీట్గా వస్తుంది క్యారెట్ బర్ఫీ అనేది. చూసారు కదా, ఇదంతా కూడా రూమ్ టెంపరేచర్లో పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారింది అనుకున్నాక ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి మనకి కావాల్సిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవడమే. చూడండి, ఇప్పుడు 1 అవర్ తర్వాత చూస్తున్నారు మీరు. 1 అవర్కి మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మనం వేసింది గీ కదా, అందుకని కొంచెం గట్టిపడి ఉంటుంది. ఇందాక మనం చూసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉంటుంది. ఒకవేళ మీరు వేడిగా తినడానికి ఇష్టపడే వాళ్ళైతే ఆ స్టేజ్లో హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలా అయినా కూడా లేదు, కొంచెం చల్లగా కావాలి అలాగే పీసెస్గా కావాలి అనుకుంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చక్కగా ఈ విధంగా గట్టిపడుతుంది. మీకు కావాల్సిన షేప్లో మీరు ఈ ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు సైడ్ డిష్గా కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ నేను చెప్పిన మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకోండి. మీకు క్యారెట్ బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది. వీడియోలో చెప్పే ప్రతి టిప్ని ఫాలో అవుతూ ఉన్నారంటే మీకు రెసిపీ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. మన ఛానల్లో వాటరు, సాల్ట్ అన్నీ కూడా ప్రతిసారి ప్రతి వీడియోలో కూడా ఎగ్జాక్ట్గా అయితే చెప్పడం జరుగుతుంది. చూసారు కదా, పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత పైన కావాలి అనుకుంటే మీరు ఇలా జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలా అయినా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి కలర్లో ఎంత జ్యూసీగా కనిపిస్తున్నాయో కదా. అకేషన్ పేరు చెప్పి రకరకాల స్వీట్స్ని బయట నుంచి కొనుక్కొచ్చుకునే కన్నా కూడా హైజీనిక్గా మన ఇంట్లో మనమే హ్యాపీగా ప్రిపేర్ చేసి మన పిల్లలకి పెట్టుకోవచ్చు. మనం ఏం స్వీట్ చేయాలి అని ఆలోచించే టైంలోనే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. అది కూడా ప్రెషర్ కుక్కర్లో. చాలా ఈజీ కదా చేసుకోవడం. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదండి ఇవాల్టికి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.